ఏమైంది? రేవంత్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. రేవంత్ రెడ్డి ద్రోహం, రేవంత్ రెడ్డి అబద్ధాలు బట్టబయలైపోయినాయి, బట్టలిప్పినట్టు అయిపోయింది. కుల్లా రేవంత్ రెడ్డి ఎంత అబద్ధాలు ఆడతాడో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఎంత బాధ్యతారహిత్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నదో ఈ వీడియో చూస్తే రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతూ ఉంటుంది. అంటే బనకచెర్లకు ఆ మీటింగ్కు పోయిండు, కమిటీ వేస్తామనగానే గంగిరెద్దులే తలూపోయిండు. అసలు కమిటీకి ఒప్పుకోవడం అంటేనే బనకచెర్లు ఒప్పుకోవడము. అసలు ఎట్లా కడతావు నువ్వు బనకచెర్ల? వరద జలాల మీద ఈ దేశంలో ప్రాజెక్టు కడతారా? వరద జలాల మీద ఈ దేశంలో ఎప్పుడైనా అనుమతి ఇచ్చిండ్రా అని నువ్వు గట్టిగా అడుగుతావా? గంగిరెద్దులోకే తలూపేస్తావా? మళ్ళీ బయటకు వచ్చి చర్చ జరగలేదని ఇంకో అబద్ధం మాట్లాడతావు. ఇంత దివాలా కోరా. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, ఇప్పటికన్నా ఈ లేఖలు అబద్ధమా? ఇప్పుడు నేను కేంద్ర మంత్రి రాసిన సిఆర్ పాటిల్ ఉత్తరం చూపించిన ఈ లేఖ అబద్ధమా? ఈ మహారాష్ట్ర రాసింది అబద్ధమా? ఈ కర్ణాటక రాసింది అబద్ధమా? ఏది అబద్ధం రేవంత్ రెడ్డి? కేంద్ర ప్రభుత్వం నుంచి 20 రోజులైనా ఉత్తరం వస్తే నువ్వు ఎందుకు ఈ రోజు వరకు దానికి కౌంటర్ ఇవ్వలేను? అట్టెట్లా చేస్తావు? అప్రైజల్ అని సిఆర్ పాటిల్కే లెటర్ రాగానే రిప్లై ఇస్తావా ఇవ్వవా? నువ్వు ఢిల్లీకి పోయి గట్టి కొట్లాడవా? వాళ్ళు వినకపోతే సుప్రీంకోర్టు పోతావా పోవా? ఎందుకు పెదవులు మూసుకున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఏం నీ వాటాలా? దేనికోసం? వై ఆర్ యు మమ్? వై ఆర్ యు నాట్ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్? ఇలా కర్ణాటక అంత గట్టిగా అడుగుతుంది కదా. ఇప్పుడు ఆ రోజు 3 రాష్ట్రాల మధ్య ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ అయింది. పోలవరంలో 80 టీఎంసీలు మళ్ళిస్తే ద డేట్ ఆఫ్ ఏ రోజైతే పోలవరం కడితే కాదు, ఏ రోజైతే పోలవరంకి అనుమతి వస్తుందో ఆ రోజు నుంచి నాగార్జున సాగర్ పైన 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు లెక్క. ఈ ప్రకారంగా కృష్ణా నీళ్ళు ఆపుకోవచ్చు అన్నారు. ఇవాళ అదే రాసింది కదా. ఇవాళ కర్ణాటక ఏం రాసింది? 423 టీఎంసీలు మళ్ళీ ఇస్తున్నావు, నేను మీద 112 ఆపుకుంటా అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది? అదే రేషియోలో ఆ రోజు 45-21-14 రేషియోలో నేను 74 ఆపుకుంటా కృష్ణా అలా అని మహారాష్ట్ర అంటుంది. ఇప్పుడు ఇక 112 కర్ణాటక ఆపితే 74 మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది? ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. కృష్ణా ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నల్లమల పులివా పిల్లివా ఎల్కవా? ఎందుకు మాట్లాడతలేవు? మరి పులి అయితే మాట్లాడదు, పిల్లివైనవో ఎల్కవైనవో, అందుకే మాట్లాడతలేనట్టున్నావు నువ్వు. నల్లమలను వారుకొని ఒడిసి పట్టుకొని కృష్ణాకు వచ్చే నీళ్లను పైన కర్ణాటక ఆపుతా అంటుంది, మహారాష్ట్ర ఆపుతా అంటుంది, కింద రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు నువ్వు నోరు మూసుకుంటున్నావు? ఇవాళ అదేవిధంగా